మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భీమవరంలో తలపెట్టడం అనేది మన అదృష్టం. వారు ఇందాక యాగం గురించి చెప్పారు. వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఎందుకో తెలియదు, ప్రతివాడు నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఏదో ఆ గజలు పాడండి ఈ గజలు పాడని అడుగుతారు. ఏమన్నా దగ్గర రూపీస్ ఉన్నాయి కదా అంట. రూపీస్ ఉన్నాయి కానీ పీస్ లేదండి శ్రీనివాస్ గారు అంట. శాంతి లేదు అంటారు. ఎందుకు శాంతి లేదు? ఉద్యోగం లేకో అశాంతి, పిల్లలకి పెళ్లిళ్ళకో అశాంతి, ఒంట్లో బాలేకో అశాంతి, పిల్లల పుట్టకో అశాంతి, ప్రతి అంతా కూడా అశాంతి అశాంతి అశాంతి. ఈ సమయంలో మన కుటుంబాల్లో గాని మన జీవితాల్లో గాని ఉత్కృష్టమైనటువంటి స్థితికి మనకి రావాలి అంటే భగవద్గీతలో చెప్పినట్లుగా, అండర్లైన్, భగవద్గీతలో చెప్పినట్లుగా యజ్ఞము చేయవలెను. యజ్ఞము ఎప్పుడూ కూడా ఆపద్దు. యజ్ఞాన్ని చేస్తూ ఉండండి. యజ్ఞం చేయాలి, జ్ఞాన యజ్ఞం చేయాలి, త్యాగ యజ్ఞం చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఈ యజ్ఞం అనేది భగవంతుడితోటి మీరు ఏదైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ మీరు ఏదైతే ఆ యజ్ఞంలో అక్కడ మీరు పోస్తూ మీ కోరికని డైరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీలో భగవంతుడు ఒళ్ళో పడేటట్టుగా మన కోరికల్ని యజ్ఞం మాత్రమే తీర్చగలదు కాస్మిక్ ఎనర్జీలో. అందుకు నేను అందరికీ చెప్తున్నా, దయ ఉంచి భీమవరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సుమారుగా మే 15వ తారీఖు నుంచి మే 25వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ మహాగ్నిచిచ్చైన పూర్వక మహోత్కృష్ట సోమయాగంలో అందరూ కూడా పాల్గొనాలి. ఇది అతిరాత్ర మహాయాగం. ఇది ఇంతవరకు నాకు తెలిసి భీమవరం చరిత్రలో ఎప్పుడు ఇటువంటి యాగం జరగలేదు. తప్పకుండా మీరు రావాలి. చివరి రోజున పుత్రకామేష్టి యాగం కూడా జరుగుతుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి భూమి మీదకి అందించినటువంటి మహాయజ్ఞం యాగం. ఆ యాగం కూడా ఇక్కడ చేయబడుతుంది. మనకి టీవీ సెట్ ముందు అక్కడ కూర్చుని జీవితం అంతా కూడా చతికిలు పడిపోయి ఎక్కడ కూర్చున్నా శోకమే మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది. కానీ యజ్ఞం దగ్గర ప్రతిరోజు వచ్చి 10 రోజులు 11 రోజులు మీరు అక్కడ కూర్చుంటే మీ జీవితంలో ఉత్కృష్టమైనటువంటి స్థితిని మీరందరూ చేరుకుంటారు. నాకు కూడా ఇందులో సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు శర్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యజ్ఞేన యజ్ఞ వైకుంఠ దేవాః తాని కర్మాణి ప్రథమాని చేస్తాను. మనకి వేదం చెప్తోంది, ధర్మము అంటే ఎవరు యజ్ఞాన్ని ఆచరిస్తారో వారి ధర్మార్థులు. ధర్మంలో గొప్పది యజ్ఞమే అని, యజ్ఞ కన్నా గొప్ప ధర్మం లోకంలో లేదు అని. అది ప్రథమమైనది మనకి పురుషత్వం, అది యజ్ఞసత్వం అని తెలియజేస్తుంది. అటువంటి మహాయజ్ఞాన్ని మన లోకక్షేమం కోసం, మన రాష్ట్రాభివృద్ధి కోసం, మన గ్రామస్తులు అందరూ సకల విధాల ఉద్యోగ రావడం కోసం, మహాజ్ఞాన ప్రాప్తి కోసం ఈ యజ్ఞం నిర్వహించబడుతుంది. మన డిఆర్ కాలేజీ గ్రౌండ్లో ఈ 15వ తారీఖు నుండి యజ్ఞం వైభవం ప్రారంభమవుతుంది. 19 నెలమూరు కుమారావలింగేశ్వర ట్రస్ట్ వారు ఈ యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞం 76వ యజ్ఞం ఈ ప్రస్తుతం నిర్వహించబడుతుంది. కేవలం లోకక్షేమం కోసం, ధార్మిక ప్రపంచం కోసం చేయబడుతుంది. ఈ గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు నిరుదరగంటబడి యజ్ఞాలు ఏం చేస్తున్నా మీరు ముందు నడిపించే గారు అని చెప్పిన మాతో ఆయన ఎన్నో యజ్ఞాలు చేస్తున్నారు. అట్లాగే గ్రామస్తులు పెద్దలు మన రంగసాయి గారు కానీ, మన వెంకటరాజు గారు ఇత్యాది పెద్దలు అందరూ కూడా ఇటువంటి దైవ కార్యక్రమాలకి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ యజ్ఞంలో మానవ జీవితం జీవితంతకాలం ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, సంసార సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కరణ లభించి జీవనం చక్కగా ఆనందకరంగా జరిగి మహాజ్ఞానం పొంది అంత్యమున మళ్ళీ ఈ జలా మరణ చక్రంలోకి రాకుండా మోక్షప్రదం పొందేటువంటి ఒక పుణ్యలోకాలు పొందేటువంటి ఏదైనా సరే అటువంటి చేయగలిగినాయి. అటువంటి కార్యక్రమాల్లో మరి ఈ కార్యక్రమం చేయాలి, చేద్దామని ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, మీడియా సోదరులు అందరికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ వచ్చి ఆ యాగం మరి ప్రతిరోజు పాల్గొంచుకుని
వారికి శక్తితోటి ఆ యాగంలో మనం పాల్గొచ్చుకుని ఆర్థికంగానే మరి చేదుడు వాదుడుగా వారి ముందు మరి చేయాలనే ఉద్దేశంతో మరి